నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగంగాను శ్రీ భగవంతం కండే గారు, శ్రీ వంశీ కండే గారు, శ్రీ సాయి కండే గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి మార్గశిర సాయిబాబా ఆశీస్సులతో మార్గశిర మాస బహుళ చతుర్దశి రోజు శ్రీ భగవంతం కండే గారి సతిమణి గారు కీర్తిశేషులు శ్రీమతి కండే సుగుణ గారి జ్ఞాపకార్థంగా నెలవారీ దాతగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి కండే సుగుణ గారికి వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే కీర్తి శ్రీమతి కండే సుగుణ గారి వారి జ్ఞాపకార్థంగా ఈరోజు మార్గశిర మాస బహుళ చతుర్దశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో యజవారి మోములు ఎల్లప్పుడూ చిన్నాలు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుడి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురన సదా పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారం కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ భగవంతం కండే గారికి, శ్రీ వంశీ కండే గారికి, శ్రీ సాయి కండే గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం లభించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే శ్రీ భగవంతం కండే గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే పితృదేవతన కీర్తి శేష శ్రీమతి కండే సుగుణ గారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వేస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యాన్నదానం కార్యక్రమం చేపట్టి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ భగవంతం కండే గారు, శ్రీ వంశీ కండే గారు, శ్రీ సాయి కండే గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ గులాబ్ జామున్, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ.